Welcome. Yeah. So, uh, welcome to the class of fundamentals of engineering materials. ఈ క్లాస్లో మనము ఇంజనీరింగ్ మెటీరియల్స్ యొక్క ఫండమెంటల్ థింగ్స్ నేర్చుకుందాం. అండ్ ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో మనం చూడబోయేది ఫండమెంటల్స్ ఆఫ్ థర్మల్ సైన్సెస్, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ మిషన్ డిజైన్. సో ఈ యొక్క 5 టాపిక్స్ నెక్స్ట్ అప్కమింగ్లో చూద్దాం. ప్రజెంట్ ఈరోజు అయితే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, అసలు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి, అండ్ సో వాటి యొక్క యూజ్ ఏంటిది, అండ్ బేసిక్ స్కోప్ అంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళకపోయే ముందు, డెప్త్లోకి వెళ్ళకపోయే ముందు సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ని మనం బేసిక్ థింగ్స్ ఏంటి ఏంటో తెలుసుకుందాం. సో ఇందులో మనం ఏ టాపిక్స్ చూడబోతున్నాం అంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ చూస్తాం. స్ట్రెంత్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్, హార్డ్నెస్, టఫ్నెస్, డక్టిలిటీ, మెల్లబిలిటీ, నెక్స్ట్ క్రీప్, ఫెటిగ్, రెసిలియన్స్, బ్రిటిల్నెస్, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్, టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్టీల్స్ అండ్ కాస్ట్ అండ్ లాస్ట్గా హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్. సో ఈ 7 టాపిక్స్ మనము చూడబోతున్నాం. సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ ఐడియా ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, అసలు మెటీరియల్స్ అంటే ఏంటి అండ్ బేసిక్ ఐడియా, బేసిక్ థింగ్ అనేది మనం ఈ క్లాస్లో కవర్ చేద్దాం. సో దట్ నెక్స్ట్ క్లాసెస్లో మనకి అంటే నెక్స్ట్ క్లాసెస్ ఏవైతే నేను చెప్పానో 5 క్లాసెస్, ఆ క్లాసెస్ అన్నీ కూడా బేసిక్స్ కవర్ అవుతాయి. ఈ బేసిక్స్ వల్ల మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ అప్కమింగ్ డెప్త్లో నేర్చుకోవడానికి కొంత యూటిలైజ్ అవుతుంది. సో ప్లీజ్ స్పేర్ ఫర్ సమ్ టైమ్. యా, మీరు పాసిబుల్ అయితే రాసుకుంటే ఇంకా ఇట్స్ బెటర్ అండ్ ఐ విల్ గివ్ ద పీపీటీ ఆల్సో. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ఇస్ క్లాసిఫికేషన్. మనకు తెలుసు మెటీరియల్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ సబ్స్టెన్స్ దట్ హ్యావ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. సో ఒక సబ్స్టెన్స్ అనేది దానికి ఒక మాస్ ఉంటుంది అండ్ అదొక వాల్యూమ్ కంటైన్ అయ్యి ఉంటుంది. సో దట్ ఆ స్పేస్ ఆక్యుపై చేస్తుంటుంది. సో మెటీరియల్ మనం సాలిడ్గా, లిక్విడ్గా, గ్యాసెస్గా 3 స్టేటస్గా చెప్తాం. యాక్చువల్లీ మెటీరియల్ సైన్స్ అంటే ఏంటిది, సో మనకి తెలుసు మెటీరియల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే సో ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్. నేను ఇక్కడ అండర్లైన్ చేశాను, చాలా ఇంపార్టెంట్ అది. మెటీరియల్ సైన్స్ అనేది స్ట్రక్చర్కి, ప్రాపర్టీస్కి రెండింటికి కూడా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. స్ట్రక్చర్ ఉన్నప్పుడు దాని ప్రాపర్టీస్ ఎలా మారుతాయి, స్ట్రక్చర్ రావాలంటే ప్రాసెస్ ఏం చేయాలి. ఓకే, సో బేసికల్లీ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఆర్ మెటీరియల్ సైన్స్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్. సో అది మనం ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనం చూసినట్లయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, థర్మల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ని మనం ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు అంటే మెటాలిక్ మెటీరియల్స్ అండ్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్. మెటాలిక్ అంటే విచ్ కంటెన్స్ విచ్ కెన్ ట్రీట్ ఫర్ ట్రీట్ అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇవన్నిటి మీద కూడా ట్రీట్ అనేది జరుగుతుంది అనమాట. వేరస్ నాన్ మెటాలిక్ అనేది అది మెకానికల్గా ఆర్ ఎల్స్ ఎలక్ట్రికల్గా అవి ట్రీట్ చేయబడవు. నెక్స్ట్ మీకు ఇంక ఎగ్జాంపుల్ ఉంటుంది, అందులో నేను మెటల్స్కి, నాన్ మెటల్స్కి డిఫరెన్స్ కూడా ఇచ్చాను. సో ఈ మెటాలిక్లో మనకి తెలుసు ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఫెర్రస్ అంటే ఐరన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫెర్రస్ అంటారు. నాన్ ఫెర్రస్ అంటే ఐరన్ కంటెంట్ ఎఫ్ఈ లేని దాన్ని నాన్ ఫెర్రస్ అంటారు. సో అండ్ బ్రాడ్ క్లాసిఫికేషన్లో స్టీల్స్, క్యాస్ట్ ఐరన్ అని బేస్డ్ అపాన్ కార్బన్ పర్సంటేజ్. ఓకే, కార్బన్ పర్సంటేజ్ అనేది 2% కంటే తక్కువ ఉంటే, సారీ ఐరన్లో కార్బన్ పర్సంటేజ్ అనేది 2 కంటే తక్కువ ఉంటే దాన్ని స్టీల్స్ అని, ఒకవేళ 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్యాస్ట్ ఐరన్ అని పిలుస్తారు. సో నాన్ ఫెర్రస్ అంటే అల్యూమినియం, కాపర్, మెగ్నీషియం, ఫెర్రస్ లేనిదంతా కూడా. ఓకే, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనొచ్చు సింపుల్గా ఇంకో మాటలో చెప్పాలంటే. సో మ్యాగ్నెటిజం అనేది దానికి ఉండదన్నమాట. సో అలాంటి మెటీరియల్స్ అన్ని కూడా మనము నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ చెప్తాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండేవి అని కూడా ఫెర్రస్ అని చెప్తాం. సో నాన్ మెటాలిక్ అంటే ప్లాస్టిక్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ వస్తూ ఉంటాయి. ఆర్గానిక్లో అయితే ప్లాస్టిక్, వుడ్, పేపర్, రబ్బర్, లెదర్, పెట్రోలియం అలా. ఇన్ఆర్గానిక్ అంటే మినరల్స్, సిమెంట్, గ్లాస్, సిరామిక్స్ అండ్ గ్రాఫైట్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ క్లాసిఫికేషన్. గుర్తుపెట్టుకోవాల్సింది మెటాలిక్ మెటీరియల్స్ అండ్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్. ఓకే, మెటాలిక్ అంటే ఎలక్ట్రిసిటీకి నెక్స్ట్ కండక్టివిటీ అనేది పాస్ అవ్వడం, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, మెటల్స్ అనమాట. నాన్ మెటాలిక్ నాన్ మెటల్స్. సో ఈ మెటల్స్లో మరి ఫెర్రస్ కంటెంట్స్ ఉండేటిది అండ్ ఐరన్ కంటెంట్ ఉండేది ఫెర్రస్ అని, ఐరన్ కంటెంట్ లేనిది నాన్ ఫెర్రస్ అని అంటాం. సో అందులో స్టీల్స్ అంటే కార్బన్ పర్సెంటేజ్ అనేది 2% కంటే తక్కువ ఉంటే స్టీల్ అని, ఎక్కువ ఉంటే క్యాస్ట్ అని అనేది. సో ఇది ఇంకా నేను బ్రాడ్గా నెక్స్ట్ క్లాసెస్ డిస్కస్ చేస్తాను, బట్ ఇట్ ఈస్ సింపుల్ బేసిక్ ట్రీ డయాగ్రామ్, బేసిక్ అదనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మెటల్ అండ్ నాన్ మెటల్. సో ఇందా నేను చెప్పా కదా మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ అని. అసలు మెటల్ అంటే ఏంటిది, నాన్ మెటల్ అంటే ఏంటిది. బేసిక్గా మనకి ఇంజనీరింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్.
వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ వి కాంట్ గో. అంటే మనకి ఇది అర్థం కాకపోతే మనకి ఏమి కూడా క్లారిటీ తెలియదు. రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా వాట్ ఈస్ మెటల్ అండ్ ఆల్ ఈస్ నాట్ మెటల్ అని చెప్తారు. సో చాలా మంది చాలా తడబడతా ఉంటారు. అసలు యాక్చువల్గా ఎలా చెప్పొచ్చు, మెటల్ అంటే అపీరెన్స్. నేను ఇక్కడ ప్రాపర్టీస్ రాసాను, 6 ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ తగ్గట్టుగా మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే అనేది ఒక జస్ట్ 2 minutes చూద్దాం. సో అపీరెన్స్ అనేది లస్టర్స్, అంటే అది షైన్ అవుతూ ఉంటుంది అనమాట. మెటల్ అనేది వెన్ వీఆర్ కట్ చేసినప్పుడు అది షైన్ అవుతుంది. నాన్ మెటల్ డల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ని కట్ చేశారనుకోండి, అది ఎలా కనబడుతుంది మనకి, హీట్ చేసినాం అనుకో అది ఎలా ఉంటుంది, డల్గా ఉంటుంది. అది మెటల్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. సో లస్టర్స్ ఇన్ అపియరెన్స్ అని అంటాం. ఆ హార్డ్నెస్ అంటే, సో మెటల్ అనేది మనకు తెలుసు ఇట్ ఈస్ వెరీ హార్డ్ అనమాట. సో నాన్ మెటల్ సాఫ్ట్, హీట్ చేయగానే అది వెంటనే ప్లాస్టిక్ అయితే టోటల్గా దగ్గరికి అయిపోయింది. నెక్స్ట్ మెల్లియబిలిటీ. మెల్లియబిలిటీ అంటే ఏంటంటే మనము హ్యామర్తో కొట్టినప్పుడు షీట్గా ఫామ్ అయ్యే కెపాసిటీ, ఓకే, కెన్ బి బీటన్ ఇంటూ థిన్ షీట్స్. అంటే మెల్లియబిలిటీని మనము మెటల్ మీద ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు హ్యామర్ తోటి షీట్గా మనకి అది కంప్రెస్ అవుతుంది అనమాట, థిక్నెస్ తగ్గిపోయింది అనమాట. బట్ వెరాజ్ నాన్ మెటల్ కెనాట్ బి బీటన్ అండ్ మేడ్ ఇంటూ ఏ థిన్ షీట్స్. సో అది ప్రాపర్టీ, మెల్లియబిలిటీ అనేది ప్రాపర్టీ. డక్టిలిటీ అంటే మనకు తెలుసు, నథింగ్ బట్ డ్రాయింగ్ ఇంటూ వైర్స్ అనమాట. సో టెన్జైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది వైర్స్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ నాన్ మెటల్స్ అది వైర్స్ కింద ఫామ్ అవ్వదు అనమాట. హీట్ కండక్షన్ మనకు తెలుసు, మెటల్స్లో హీట్ కండక్షన్ గుడ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ సోల్ కండక్టర్స్, గుడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అని కూడా చెప్తాం. పూర్ కండక్టర్స్ నాన్ మెటల్స్. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి తెలుసు, సో మెటల్స్లో అయితే పాస్ ఆన్ అవుతుంది, నాన్ మెటల్స్లో పాస్ కాదు. దిస్ ఇస్ ద బేసిక్. మనకి 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్లో కూడా మనం నేర్చుకునే ఉంటాం ఇవన్నీ కూడా. యా, ఇక్కడ నేను ఇంకొన్ని రాశాను. మెటల్ ఈజ్ a solid material which is typically hard, shine, malleable, fusible and ductile with good electrical and thermal conductivity. సో మెటల్ అనేది ఏంటిదంటాం, అది సాలిడ్ మెటీరియల్. యా, ఆఫ్ కోర్స్. ఇట్ ఈస్ టిపికలీ హార్డ్, షైన్, హార్డ్ ఉంటుంది, షైన్ ఉంటుంది, మెల్లబుల్ షీట్స్గా ఫామ్ చేయొచ్చు, ఫ్యూజిబుల్, డక్టైల్ అంటే డ్రా ఇంటూ వైర్స్ అనమాట. సో విత్ గుడ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ అనేది దానికి ఉంటుంది, ఐ మీన్ కండక్టివిటీ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఐరన్, గోల్డ్, స్టీల్, సిల్వర్, అల్యూమినియం సచ్ ఆర్ ఆల్ కమ్ అండర్ మెటల్స్. ఇందులోనే మనకి ఫెర్రస్ ఉంటుంది, నాన్ ఫెర్రస్ ఉంటుంది. ఓకే, ఫెర్రస్ అయితే ఐరన్, నాన్ ఫెర్రస్ అయితే అల్యూమినియం, బ్రాస్, బ్రాంజ్, కాపర్ సంథింగ్. లైక్ నాన్ మెటల్స్ అని అంటే ఎలిమెంట్స్ దట్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ నాట్ మెటల్స్. అంతే కదా, నాన్ మెటల్ అంటే మెటాలిక్ ఫీచర్స్ లేకపోవడం. ఓకే, మెటాలిక్ ఫీచర్స్ లేకపోవడం అని అంటే ఇన్ ద సెన్స్ అది ఎలక్ట్రిసిటీకి అది కండక్టివిటీ ఉండదు, నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీస్ ఉండవు. ఓకే, అవి మెల్లబుల్గా ఉండవు, షైనీస్ ఉండవు, పూర్ కండక్ట్ ఉంటుంది అనమాట. సో దట్ ఆల్ కమ్ అండర్ ద నాన్ మెటల్స్ అనమాట. సో యా, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా వినండి. సో మెకానికల్ ప్రాపర్టీస్ నేను ఫాస్ట్గానే వెళ్తాను మీకు అర్థమయ్యడానికి, స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఇవన్నీ తెలిసి ఉంటాయి అందరికీ కూడా. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. సో మెటల్స్కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ నేను చెప్పాను కదా, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ప్రాపర్టీస్ ఎలా వస్తాయంటే ఇట్ డిపెండ్ అపాన్ స్ట్రక్చర్ కదా, స్ట్రక్చర్ మారినా కొద్దీ ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. మీకు నెక్స్ట్ స్లైడ్స్లలో అది కనబడుతుంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఇన్ డీటెయిల్. సో ఇప్పుడైతే మనం ముందు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చూద్దాం. సో స్ట్రెంత్ అంటే ఏంటిదంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్. చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ అంటే ఏంటిది, ప్రెషర్ అంటే ఏంటిది, స్ట్రెయిన్ అంటే ఏంటిది, ఓకే, సో ఫోర్స్ అంటే ఏంటిది. కానీ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఓకే, చాలా మనం నేర్చుకొని ఉంటాం, బట్ ఈవెన్ దో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎబిలిటీ, ఈ స్టేట్మెంట్స్ బ్యాహాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్ అంటే డిఫార్మేషన్ని తట్టుకునే కెపాసిటీ, రైట్, డిఫార్మేషన్ని తట్టుకునే కెపాసిటీ. ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్, తట్టుకోవడం, రెసిస్ట్ డిఫార్మేషన్ తట్టుకోవడం అనమాట. సో ఇందులో చాలా టైప్స్ ఆఫ్ స్ట్రెంత్ ఉంటాయి. టెన్సైల్ స్ట్రెంత్ అని, కంప్రెసివ్ స్ట్రెంత్ అని, ఓకే, షియర్ స్ట్రెంత్ అని. యాక్చువల్గా అక్కడ స్ట్రెస్ అని ఉంది, సారీ, అది స్ట్రెంత్ అనమాట. ఓకే, సో కంప్రెసివ్ అంటే రెండు కూడా ఆపోజిట్ ఈక్వల్ ఫోర్స్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఫోర్సెస్ అనే ఆబ్జెక్ట్ దగ్గరకు వస్తూ ఉంటాయి. టెన్సైల్ అయితే టు అవే ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్. షియర్ అంటే అది టాప్ లేయర్కి బాటమ్ లేయర్కి షియరింగ్, అంటే టాప్ లేయర్కి బాటమ్ లేయర్కి ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, టాప్ ఎడ్జ్ అండ్ బాటమ్ ఎడ్జ్, లైక్ అలా. సో నెక్స్ట్ స్ట్రెస్ అంటే ఏంటిది, స్ట్రెస్ అంటే ఇంటర్నల్ ఫోర్స్ ఆర్ రెసిస్టింగ్ ఫోర్స్. ఓకే, ఇంటర్నల్ ఫోర్స్ ఆర్ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే స్ట్రెస్కి అండ్ నెక్స్ట్ స్లైడ్లో ఇంకోటి ఉంటుంది ప్రెషర్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా స్ట్రెస్ అంటే ఏంటిదంటే జస్ట్ ఒక 2 minutes వినండి, మీకు క్లారిటీ ఉంటుంది. స్ట్రెస్ అంటే మనం ఒక ఫోర్స్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తాం. సో అది అలా అప్లై చేసినప్పుడు
అది డిఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇంటర్నల్గా అది డిఫార్మ్ అవ్వకుండా దానికి ఒక రెసిస్టివ్ ఫోర్స్ వస్తుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక మెటీరియల్ని మనము ఫోర్స్ అప్లై చేసి దాన్ని డిఫార్మ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, అది ఎంత ఫోర్స్ అప్లై చేయాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే దానికి ఉన్న స్ట్రెంత్ని బట్టి. ఓకే, ఆ మెటీరియల్ని మనము ఎంత స్ట్రెంత్ అప్లై అంటే మనం ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నామంటే దానికి ఎంత రెసిస్టింగ్ ఫోర్స్ ఉంటుందో దానికి ఈక్వల్గా దానికంటే ఎక్కువగా అప్లై చేసినప్పుడు అది మనకి తొందరగా ఈల్డ్ అవుతుంది అనమాట, తొందరగా డిఫార్మ్ అవుతుంది. అంటే ఆ డిఫార్మేషన్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసే ఫోర్స్ అనేది దానికంటే అంటే బాడీ రెసిస్టివిటీ ఫోర్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడే బాడీ డిఫార్మ్ అవుతుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక బాడీకి ఒక ఫోర్స్ ఉంటుంది ఇంటర్నల్గా. ఓకే, ఆ ఇంటర్నల్ ఫోర్స్ కంటే కూడా మనం ఎక్కువ అప్లై చేసినప్పుడే బాడీ డిఫార్మ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఆ రెసిస్టింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ బాడీ డిఫార్మ్ అవ్వకుండా ఉండడానికి ఏదైతే ఇంటర్నల్గా రెసిస్టివ్ ఫోర్స్ ఉంటుందో ఆ రెసిస్టివ్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఓకే, ఇక్కడ నేను రాసాను డయాగ్రామ్ మీరు చూసినట్లయితే. సో ఆర్ అనేది ఏదైతే ఉందో, సో ఇక్కడ ఫోర్స్ అనేది ఎఫ్, మనం టెన్సైల్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో అప్లై చేసినప్పుడు ఈ బాడీ ఆర్ అనేది లోపల అది లాక్కుండా అంటే దూరంగా వెళ్ళకోకుండా, ఐ మీన్ నథింగ్ బట్ అది టెన్స్ అవ్వకుండా ఉండడానికి రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసమనే ఇక్కడ ఈ ఆర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టింగ్ ఫోర్స్ అంటాం దీన్ని. ఓకే, ఆ రెసిస్టివ్ ఫోర్స్ బై ఏరియా నథింగ్ బట్ స్ట్రెస్. దానికి యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ అంటే ఏంటిదనంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా లెంత్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా ఎల్ అనేది ఏదైతే ఉందో అది చేంజ్ ఇన్ లెంత్. ఓకే, ఒరిజినల్ లెంత్ ఎంత ఎల్. సో డెల్టా ఎల్ బై ఎల్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెయిన్. దీనికి యూనిట్స్ ఏముండవు ఎందుకంటే బోత్ కూడా చేంజ్ ఇన్ లెంత్ ఇస్ నథింగ్ బట్ అది మీటర్సే, ఐ మీన్ లెంత్ కూడా మీటర్సే కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఓకే, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. మనము చాలాసార్లు ప్రాబ్లమ్స్ చేసినప్పుడే కానీ ఎక్స్ప్రెషన్స్ రాసినప్పుడే కానీ యూనిట్స్ రాస్తూ ఉండవు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ యూనిట్స్. ప్రెషర్ ఇప్పుడు చూడండి. సో ప్రెషర్ అంటే ఏంటిదంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఒక బాడీ డిఫార్మ్ కావాలంటే మనం ఎక్స్టర్నల్ ఒక ఫోర్స్ ఇస్తున్నాం. ఓకే, ఆ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఓకే, స్ట్రెస్ అంటే దాని బాడీ లోపల ఇంటర్నల్గా ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఇంటర్నల్ ఫోర్స్ బై ఏరియా. ఓకే, అది స్ట్రెస్. ప్రెషర్ అంటే ఏంటిదంటే ఎక్స్టర్నల్గా మనం ఎంత సప్లై చేస్తున్నామో ఆ బాడీ డిఫార్మ్ అవ్వడానికి, సో ఆ ఫోర్స్ బై ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్రెషర్ అనమాట. సో సేమ్ యూనిట్స్ అయితే సేమ్ ఉంటాయండి, మారు. యూనిట్స్ వచ్చేసి సేమ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్ట్రెస్కి రెసిస్టింగ్ ఫోర్స్ ఉంటుంది, ప్రెషర్కి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుంది. సింపుల్. ఓకే, స్ట్రెస్కి రెసిస్టింగ్ ఫోర్స్ ఉంటుంది అండ్ ప్రెషర్కి మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చాను ప్రెషర్ అంటే, సో ఇది ఏరియా అనుకుంటే ఒక బాడీ అనుకుంటే ఫోర్స్ ఏదైతే ఎఫ్ మనం అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ బై ఏరియా. అదే నీకు ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చూసినట్లయితే స్ట్రెస్ అంటే ఏంటిది ఇంటర్నల్గా రెసిస్టింగ్ ఫోర్స్ లోపల ఒక బాడీలో ఏదైతే ఉంటుందో ప్రతి బాడీకి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ రెసిస్టింగ్ ఫోర్స్ ఆర్ బై సారీ ఇక్కడ ఎఫ్ కాదు ఆర్ బై ఏ. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. యా, నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్కి స్ట్రెస్కి ఇక్కడ నేను డిఫరెన్స్ రాశాను. సో ప్రెషర్ రిప్రజెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఎఫ్ అనేది ఉందో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇక్కడ ప్రెషర్గా చెప్తాం. ఓకే, స్ట్రెస్ అయితే ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్. ఓకే, ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్. చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రెషర్కి స్ట్రెస్కి డిఫరెన్స్ ఎక్కడ పోయింది అని అంటే ఇది మనం అప్లై చేసే ఫోర్స్ని ప్రెషర్ అంటాము, అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా వచ్చే ఫోర్స్ని స్ట్రెస్ అంటాం. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, విల్ క్లారిఫై. నెక్స్ట్ ప్రెషర్ ఆల్వేస్ యాక్ట్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ఇక్కడ ఏరియాకి అది ఆల్వేస్ కూడా ప్రతిసారి కూడా నార్మల్ ఉంటుంది, అంటే 90 degreesలో ఉంటుంది. ఓకేనా, అదే స్ట్రెస్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ ప్యారలల్ ఆర్ ఎల్స్ నార్మల్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ఫిగర్ చూసినట్లయితే చూడండి ఎఫ్ ఎఫ్ ఎఫ్. సో అది డిఫరెంట్ డైరెక్షన్లో 90 degreesలో ఉంది అండ్ ఇక్కడ చిన్న చిన్న ఆరో రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి సర్ఫేస్కి ప్యారలల్గా ఉంది, ఇది కూడా సర్ఫేస్కి ప్యారలల్గా ఉంది. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి స్ట్రెస్ యాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ వేర్ ప్రెషర్ ఇస్ నార్మల్ టు ద సర్ఫేస్ అనమాట. అండ్ magnitude of pressure at all points of all direction is remain same. సో magnitude అంటే వాల్యూ. ఓకే, వాల్యూ అని అంటాం. సో ఆ magnitude అనేది సేమ్. ఓకే, మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనేది సేమ్ ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. వెరాజ్ స్ట్రెస్ అనేది ఒక్కొక్క పాయింట్ దగ్గర అది మారుతూ ఉంటుంది, మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్ట్రెస్ అనేది. సో ఆ ప్రాపర్టీస్ యూనిఫామ్గా ఉంటే యూనిఫామ్ ఉంటుంది, ఒకవేళ యూనిఫామ్ లేకపోతే అన్ఈక్వల్ ప్రెషర్ అనేది అన్ఈక్వల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ప్రెషర్ని మనము ప్రెషర్ గేజెస్ తోటి మనము డివైజెస్ తోటి మెజర్ చేయొచ్చు, బట్ స్ట్రెస్ కెనాట్ బి మెజర్డ్. డైరెక్ట్గా స్ట్రెస్ని మనము
మెజర్ చేయడానికి కూడా ఇంతవరకు ఎటువంటి డివైజెస్ లేవు. బట్ ఓన్లీ థింగ్ ఇండైరెక్ట్గా స్ట్రెయిన్ ఉపయోగించుకొని మనం కనుక్కుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ హార్డ్నెస్. సో ఎబిలిటీ టు విత్ స్టాండ్ కట్టింగ్ ఆర్ ఇండెంటేషన్ ఆర్ క్రాక్స్. కింద మీకు ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. కాపర్ని అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఒక పిరమిడ్ లేదంటే ఒక బాల్ తోటి దాన్ని ప్రెషర్ చేస్తున్నారు. ఐ మీన్ దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇండెంటేషన్ అంటాం. ఫోర్స్ అప్లై చేసినప్పుడు అక్కడ డాట్స్ పడ్డాయి. మీరు చూసినట్లయితే కొన్ని డాట్స్ పడ్డాయి. అంటే ఏంటిదనంటే హార్డ్నెస్ అనేది మనం ఎలా చెప్తామంటే ఎబిలిటీ టు విత్ స్టాండ్ కట్టింగ్ ఆర్ ఇండెంటేషన్. ఒక వస్తువు లేదంటే ఒక మెటీరియల్ అనేది దానికి క్రాక్స్ పడకుండా, లేదంటే ఇండెంట్స్ కాకుండా, లేదంటే కట్టింగ్ కాకుండా ఎంతవరకు రెసిస్ట్ చేస్తుందో దట్ ఇస్ నథింగ్ బట్ హార్డ్నెస్ అనమాట. జనరల్గా హార్డ్నెస్ నెంబర్స్తో మనం మెజర్ చేస్తూ ఉంటాం. విల్ సీ ఇన్ ఫ్యూచర్. అండ్ ఈ ఇండెంటేషన్ అంటే ఏదైతే బాల్స్ ఇట్లా ఇండెంటేషన్ మార్క్స్ పడ్డాయో అది ఎంత డెప్త్లో పడ్డది అనే దాన్ని బట్టి మనము హార్డ్నెస్ని మెజర్ చేస్తూ ఉంటాం. హార్డ్నెస్ నెంబర్ అనేసి మనం చెప్తాం. నెక్స్ట్ టఫ్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టఫ్నెస్ అంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ అప్ టు ఫ్రాక్చర్ పాయింట్. అంటే ఏంటిదంటే మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్లో స్ట్రెస్ వచ్చేసి వై యాక్సిస్ తీసుకుంటాం, స్ట్రెయిన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్లో చూసినట్లయితే ఈ టఫ్నెస్ అనేది ఎలా చెప్తామంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ అప్ టు ఫ్రాక్చర్ పాయింట్. అంటే ఒక మెటీరియల్ మనం చూసుకున్నప్పుడు దాని మీద ప్రెషర్ అప్లై చేసినప్పుడు, ఐ మీన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎంతవరకు సాగుతుంది అని అంటే అది మెటీరియల్ బ్రేక్ అయ్యేదాకా. సో ఆ బ్రేక్ అయ్యేదాకా దానికి ఉంటున్న ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని టఫ్నెస్ అంటాం. అంటే సింపుల్ చెప్పాలంటే స్ట్రెస్ అండ్ గ్రాఫ్లో ఇదంతా కూడా మెటీరియల్ స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ అంటే మెటీరియల్ మనం ప్రెషర్ అప్లై చేసిన కొద్దీ, ఫోర్స్ అప్లై చేసిన కొద్దీ అది సాగుతూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ మూమెంట్ రాగానే అక్కడ ఏమవుతుంది, బ్రేకప్ పాయింట్ అవుతుంది. ఈ చివర ఉంది బ్రేకప్ పాయింట్. సో ఆ ఏరియా స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ కింద ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా టఫ్నెస్ అంటారు అనమాట. సో ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది కదా, ఈ ఏరియా అంతా కూడా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది. బియాండ్ దిస్ ఎనర్జీ ఏం లేదు, ఎందుకంటే అక్కడికి బ్రేక్ అయిపోయింది మెటీరియల్. ఓకే, అది మనము టెన్సైల్ టెస్టింగ్ మిషన్లో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఫర్దర్గా మనం చూద్దాం. నెక్స్ట్ డక్టిలిటీ. సో ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అండర్గో ప్లాస్టిక్ డిఫార్మేషన్. అంటే ఏంటిదనంటే డక్టిలిటీ అనేది ఒక్కసారి మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ అది బ్యాక్ కాదు. ఓకే, అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్లోకి ఎంటర్ అయిపోయింది. అంటే ఇప్పుడు రబ్బర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాన్ని టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసిన వదిలేస్తే షేప్ అనేది రీగెయిన్ అవుతుంది. బట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అలా కాదనమాట. సో అది వన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది అలానే ఉండిపోయింది. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాస్టిక్స్ ఉన్నాయి, హీట్ అప్లై చేసిన తర్వాత దాన్ని సాగదీస్తే అది అదే షేప్లోకి అయిపోతుంది. కూల్ అయితే మళ్ళీ అది ప్లాస్టిక్ అంటే అదే షేప్లో నుంచి మళ్ళీ బ్యాక్ రాదు. బ్యాక్ వస్తే దాన్ని ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటాం, ఒకవేళ రాకపోతే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. సో డక్టిలిటీ అంటే వైర్స్ని ఒక మెటీరియల్ తీసుకొని దాన్ని వైర్ల తీరు సాగదీయడం అండర్ ది అప్లికేషన్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్. ఓకే, దాన్ని డక్టిలిటీ అంటాం. ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఉంది. సో ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎండింగ్ పాయింట్ దాకా వచ్చింది. ఓకే, ఇట్లా సాగింది అనమాట. ఇక్కడ ఉన్న షేపు ఏరియా ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఏరియా వచ్చేసి తక్కువ ఉంది. బికాజ్ ఇక్కడ ఏరియా అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి డక్టిలిటీగా ఫామ్ అయింది అనమాట. సో ఇది డక్టిలిటీ, పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అనే యూనిట్స్తో మెజర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మెలియబిలిటీ. మెలియబిలిటీ అంటే ఏంటిదనంటే, సో చెప్పాను ఆల్రెడీ, మెలియబిలిటీ ఈజ్ నథింగ్ బట్ షేపింగ్ ఇంటూ థిన్ షీట్స్. ఓకే, అండర్ ది అప్లికేషన్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్. ఇక్కడ చాలా ఉంది ఇన్ఫర్మేషన్. The property of a substance that describes that ability to bend or hammered into the thin sheets without breaking. సో వితౌట్ బ్రేకింగ్ కాకుండా షీట్స్ తీరు మనము చేసుకోవడమే మెలియబిలిటీ అనమాట. సో ఇందులో అప్లికేషన్ అల్యూమినియం అండ్ ఎక్సెట్రా అక్కడ కాపర్ షీట్స్ ఉన్నాయి. ఓకే, సో డక్టిలిటీ వర్సెస్ మెలియబిలిటీ, ఇది డిఫరెన్స్ చూస్తే మనకి కొంత డక్టిలిటీ వచ్చేసి అండర్ గోయింగ్ ఇంటూ టెన్సైల్, అంటే టెన్సైల్ ఫోర్స్ అప్లై చేయడం బట్టి వైర్స్ తీరు దాన్ని మనం చేయడం. ఓకే, ఇది వచ్చేసి మెలియబిలిటీ షీట్స్ తీరు చేయడం అండర్ ది అప్లికేషన్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్. ఇదేమో అండర్ ది అప్లికేషన్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్ డక్టిలిటీ. మెలియబిలిటీ వచ్చేసి అండర్ ది అప్లికేషన్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్. ఇదేమో షీట్స్ తీరు చేస్తాం, ఇది వచ్చేసి డక్టిలిటీ వచ్చేసి వైర్స్ తీరు చేస్తాం, మెలియబిలిటీ వచ్చేసి షీట్స్ తీరు చేస్తాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ టెన్సైల్, ఇదేమో డ్యూ టు కంప్రెషన్. థియరీ వచ్చేసి ఎబిలిటీ టు స్ట్రెచ్ ఇంటూ ఎ వైర్ వెన్ పుల్డ్ ఎట్ ద ఎండ్స్. సో అంతే, వైర్గా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి షీట్స్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో determination, by determining the extent to which the solid material can undergo plastic deformation without fracture కాకుండా ఇది వెళ్ళాలి. ఓకే, సో ఇది వచ్చేసి by determining how much pressure compressive stress it can withstand without breaking. సో ఎంత కంప్రెసివ్ ఫోర్స్ మనం అప్లై చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట.
జస్ట్ బేసిక్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ బ్రిటిల్నెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎన్ ఇంటిమేషన్. సో మనం ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఓకే. సో ఆ అప్లై చేసిన తర్వాత ఆ మెటీరియల్ అనేది సడన్గా ఫ్రాక్చర్ అయిపోయింది. కొన్ని ఏమో అది ఫ్రాక్చర్ అయిపోతుందని మనకు చూస్తుంటే అర్థమవుతుంది, ఓకే. అది ఫ్రాక్చర్ అయిపోతుంటే చూస్తుంటే అర్థమైపోద్ది. కొన్ని ఏమో వితౌట్ ఎనీ అబ్జర్వేషన్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ డైరెక్ట్గా అది ఫెయిల్ అయిపోయింది. ఐ మీన్ బ్రిటిల్ ముక్కలు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉంది, అది మనం ఒక హైట్ నుంచి ఎదురేసాం మనకి ఏమవుతుంది, టోటల్ బ్రిటిల్ అయిపోయింది. ఐ మీన్ ముక్కలు అయిపోయింది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అదే రబ్బర్ ఉంది, ప్లాస్టిక్, దాన్ని మనం బాగా బలం పెట్టి టెన్సైల్ ఫోర్స్ పెట్టి లాగామనుకోండి ఏమవుతుంది, సో అది ఇంటిమేషన్ మనకి అక్కడ ఏరియా రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మెల్లగా అక్కడ బ్రేక్ అయిపోయింది. సో అది డక్టిలిటీ మెటీరియల్స్కి జనరల్గా అలా ఉంటుంది. బట్ బ్రిటిల్నెస్ అయితే సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎన్ ఇంటిమేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాఫ్లో, స్ట్రెస్ అండ్ గ్రాఫ్లో, సో బ్రిటిల్ ఫ్రాక్చర్ వచ్చేసి ఇక్కడికే అయిపోయింది సడన్గా. అంటే ఎలాంగేషన్ అనేది ఎక్కువ ఉండదు వాటికి, ఓకే. ఎలాంగేషన్ అనేది ఎక్కువ ఉండదు అండ్ టఫ్నెస్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ ఫ్రాక్చర్లో ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్ గీసుకున్నట్లయితే స్ట్రైట్గా లైన్, సో ఈ ఏరియా, ఈ కర్వ్కున్న ఏరియా, సారీ ఇక్కడ చూసినట్లయితే ఈ కర్వ్కున్న ఏరియా స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఇది షేప్, అంటే ఈ షేప్లో నుంచి ఉన్న ఏరియా అంతా కూడా తక్కువ. కాబట్టి బ్రిటిల్నెస్కి తక్కువ టఫ్నెస్ ఉంటుంది, వేరే డక్టిలిటీకి ఎక్కువ టఫ్నెస్ ఉంటుంది. ఇక్కడ ఒక ఏరియా ఇట్లా గీసామనుకోండి, నా మౌస్ చూపిస్తున్న ఆరో మార్క్, ఈ ఏరియా మొత్తం కూడా, ఓకే, ఈ రెడ్ కలర్ లైన్ ఏరియా అంతా కూడా టఫ్నెస్ అంటాం. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. ఇది బ్లూ కలర్ లైన్ ఏరియా అంతా కూడా టఫ్నెస్. ఇప్పుడు ఈ ఏరియా ఎక్కువ ఉందా డక్టిలిటీకి, ఐ మీన్ బ్రిటిల్నెస్ ఏరియా ఎక్కువ ఉందా, డక్టిల్ ఉన్న మెటీరియల్ ఎక్కువ ఏరియా ఉందా అంటే డక్టిలిటీ ఉన్న మెటీరియల్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది డక్టిల్ మెటీరియల్స్కి. బ్రిటిల్ మెటీరియల్స్కి తక్కువ ఉంటుంది. సారీ, డక్టిల్ మెటీరియల్స్కి ఎక్కువ ఉంటుంది, బ్రిటిల్ మెటీరియల్స్ తక్కువ ఉంటుంది, ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రాక్చర్ డిఫరెన్స్. సో ఇందాక నేను చెప్పాను డక్టైల్ మెటీరియల్స్ అవి ఏమవుతుంది, అవి సాగుతా ఇంటిమేషన్ చూపిస్తుంది మనకి అక్కడ అది ఫ్రాక్చర్ అవ్వడానికి ముందు. సో కొన్ని ఎలా ఉంటాయి అని అంటే ఇలా 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఓకే. డక్టైల్ బ్రేక్ అంటాం దీన్ని, సెమీ డక్టైల్ బ్రేక్ అంటాం సెకండ్ది, థర్డ్ వచ్చేసి బ్రిటిల్ బ్రేక్, డైరెక్ట్గా బ్రేక్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అంటే అట్లా కోన్ కప్ ఫార్మేషన్స్ ఉండదు. ఇక్కడేమో కోన్ షేప్ వచ్చింది, ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ వచ్చింది, అంటే బ్రేక్ అయిపోయింది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. So creep, it is a time dependent for deformation under the certain loads occur at high temperature. Simple creep అంటే ఏంటంటే అది టెంపరేచర్ లోడ్స్ మనం అప్లై చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైమ్, ఓకే, డిఫార్మ్ అవుతున్నప్పుడు దాన్ని క్రీప్ అంటాం, ఓకే. ఇట్స్ అక్కర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ దట్ ఆర్ స్టిల్ బిలో ద ఈల్డింగ్ పాయింట్ ఆఫ్ ద మెటీరియల్. ఈల్డింగ్ పాయింట్ అంటే ఏంటంటే మెటీరియల్ అనేది మాక్సిమం లోడ్ ఎక్కడైతే తీసుకుంటుందో దాని ఈల్డింగ్ పాయింట్ ఉంటాం. నెక్స్ట్ నేను స్ట్రెస్ అండ్ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ ఈల్డింగ్ పాయింట్ ఇలాంటి ఈల్డింగ్ స్ట్రెంత్ కంటే బిలోగా టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సర్టన్ టైం వల్ల డిఫార్మ్ అవుతుంది, దాన్ని క్రీప్ అంటాం, ఓకే. టైం డిపెండెంట్ డిఫార్మేషన్. ఇంకా చూసినట్లయితే కింద ఇక్కడ గ్రాఫ్ ఉంది. సో ఇనిషియల్గా 0 నుంచి ఏకి వెళ్ళింది, ఆ తర్వాత బీకి వెళ్ళింది, ఆ తర్వాత సికి వెళ్ళింది, ఆ తర్వాత డీకి వెళ్ళింది. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ క్రీప్ అంటారు, నెక్స్ట్ సెకండరీ క్రీప్ అంటారు, ఆ తర్వాత టెరిటరీ క్రీప్, ఓకే. సో ప్రైమరీ క్రీప్లో అనేది డిఫార్మేషన్ మనకి తక్కువ ఉంటుంది, సెకండరీలో ఎక్కువ ఉంటుంది, థర్డ్లో వచ్చేసి మళ్ళీ కొంత తక్కువ అనమాట. సో టైం అనేది కూడా సెకండరీలో ఎక్కువ ఉంటుంది కింద గ్రాఫ్లో చూసినట్లయితే. సో ఇట్ ఈస్ అ క్రీప్, టైం డిపెండెంట్ డిఫార్మేషన్ సింపుల్గా అండర్ ది అకరెన్స్ ఆఫ్ హై టెంపరేచర్ విచ్ ఈజ్ ఆల్సో బిలో ది ఈల్డింగ్ పాయింట్, ఈల్డింగ్ స్ట్రెంత్. సో ఫెటిగ్ అంటే ఏంటంటే రిపీటెడ్ సైక్లిక్ స్ట్రెస్ అనమాట. రిపీటెడ్గా మనకి స్ట్రెస్ వస్తున్నప్పుడు, సైక్లిక్ స్ట్రెస్ వస్తున్నప్పుడు దాన్ని ఫెటిగ్ అంటారు. నేను ఫర్దర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. అండ్ ఎలాస్టిక్ అండ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ దాన్ని నేను చెప్పాను ఆల్రెడీ. సో ప్లాస్టిక్ డిఫార్మేషన్స్ వచ్చేసి మనకి స్ట్రెస్ అండ్ గ్రాఫ్లో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్లాస్టిక్ ఎలాస్టిక్ రీజన్, ఓకే. ఇది ఎలాస్టిక్ రీజన్ అంటే ఏంటంటే ఈ డాటర్ లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ బ్లూ కలర్ పాయింట్ బి అనే పాయింట్, అప్ టు ఈ పాయింట్ తర్వాత మనకి మెటీరియల్ అనేది ఇంకా లోడ్ అలానే తీసుకుంది అనుకోండి, అంటే ఇచ్చామనుకోండి, సో అది ప్లాస్టిక్ రీజన్లోకి ఎంటర్ అయిపోయింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ రీజన్లోకి అది మళ్ళీ ఎలాస్టిక్ రీజన్కి ఎంటర్ కాదు, అంటే రీగెయిన్ కాదు, బాడీ దాని డైమెన్షన్స్లోకి రీగెయిన్ కాదు, అప్ టు ఈ పాయింట్ బి పాయింట్ వరకే రీగెయిన్ అవుతుంది. వన్స్ ఆ మెటీరియల్ అనేది బి పాయింట్ దాటింది అనుకో, ఇట్ ఎంటర్స్ ఇంటూ ప్లాస్టిక్ రీజియన్ సో దట్ ఇట్ కాంట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అనమాట. సో ఈ పాయింట్ బినే మనం హుక్స్ లా అని కూడా అంటాం, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పేసి, ఓకే. ఇది వచ్చేసి ఫ్రాక్చర్ పాయింట్ లాస్ట్లో. సో ఇదంతా ఎలాస్టిక్ రీజన్, ఇదంతా ప్లాస్టిక్ రీజన్. సో రెసిలియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్స్. టఫ్నెస్కి రెసిలియన్స్కి చాలా తేడా ఉంది. టఫ్నెస్ అంటే ఏంటిదంటే అప్ టు ఫ్రాక్చర్ పాయింట్ వరకు ఎనర్జీ స్టోర్ అయి ఉంటే దాన్ని టఫ్నెస్ అంటారు. అందుకనే మీరు ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ స్ట్రెస్ అండ్ గ్రాఫ్, ఆ లైన్స్ అనేది అప్ టు ఫ్రాక్చర్ పాయింట్ దాకా ఉంది. నేను ఇందాక చెప్పా ఫ్రాక్చర్ పాయింట్ అంటే ఇక్కడ అనేది బ్రేక్ అయిపోవడం మెటీరియల్ అనేది. అదే మీరు రెసిలియన్స్ చూసినట్లయితే రెసిలియన్స్కి వచ్చేసి అప్ టు
ఎలాస్టిక్ లిమిట్ వరకే ఉంది చూడండి, ఇక్కడ రాసింది క్లారిటీ లేదు కొంత చూడండి. ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉంటే దాన్ని రెసిలియన్స్ అంటారు. ఏరియా అండర్ ది ఓకే ఏరియా అండర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ is called resilience, and area under stress strain graph up to fracture point is called toughness. Okay, so toughness అనేది can withstand impact loading without fracture. Okay, నెక్స్ట్ రెసిలియన్స్ స్టోర్స్ ఎనర్జీ వితౌట్ హ్యావింగ్ పర్మనెంట్ డిఫార్మేషన్. అంతే కదా, ఇప్పుడు ఎలాస్టిక్ లిమిట్ దాటితే ఏమన్నది ప్లాస్టిక్ రీజన్ అవుతుంది, అప్పుడు పర్మనెంట్ డిఫార్మేషన్ అవుతుంది. సో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది టఫ్నెస్కి రెసిలియన్స్కి డిఫరెన్స్ మర్చిపోకండి. చూడండి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ చూస్తే మీకు అంతపోతుంది, క్లారిటీ వస్తుంది. ఇది యాక్చువల్లీ ఫస్ట్లో నేను చెప్పాల్సింది. ఓకే, సో స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. ఓకే, స్ట్రెయిన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద, స్ట్రెస్ వచ్చేసి వై యాక్సిస్ మీద తీసుకుంటా. అది కూడా నేను చెప్తాను, ఎందుకు స్ట్రెయిన్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, ఎందుకు స్ట్రెస్ వై యాక్సిస్ మీద తీసుకోవాలని కూడా చెప్తా. దెర్ ఆర్ సైంటిఫికల్ రీజన్స్ అండి దాని మీద కూడా. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ చూసినట్లయితే మనకి ఈ పాయింట్ ఇక్కడ నుంచి మనకి గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అంటారు ఇక్కడ టాప్లో. ఓకే, ఇది వచ్చేసి లోవర్ ఈల్డింగ్ పాయింట్ అంటారు, లేదంటే ఈల్డింగ్ స్ట్రెంత్ అక్కడ తీసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది స్ట్రెయిన్ హార్డనింగ్ రీజన్ అంతా కూడా, అంటే ఈ అప్ టు ఎలాస్టిక్ పాయింట్ అనేది ఇక్కడే, ఈల్డింగ్ స్ట్రెంత్ అనే దగ్గర ఈ ఎలాస్టిక్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ దాటిన తర్వాత ఇదంతా కూడా ప్లాస్టిక్ రీజన్. ఓకే, సో అందులో స్ట్రెయిన్ హార్డనింగ్ ఉంటుంది. ఆ తర్వాత అల్టిమేట్ స్ట్రెంత్ ఇక్కడ, ఇంకా ఈ స్ట్రెంత్ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అల్టిమేట్, ఇంకా దానికి మించిన స్ట్రెస్ మనకి ఎక్కడ లేదు స్ట్రెంత్ అనేది. ఆ తర్వాత అక్కడ నుంచి ఎప్పుడైతే మెటీరియల్ ఈ అల్టిమేట్ స్ట్రెంత్కి రీచ్ అవుతుందో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ గ్రాఫ్ అనేది కిందికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఒకసారి. నెక్కింగ్ జరుగుతుంది. తర్వాత నెక్కింగ్ అంటే ఏంటిది, సో ఆ బాడీ అంతా కూడా ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా అంతా కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఇందాక నేను ఫ్రాక్చర్స్తో చూపించాను 3 types ఆఫ్ ఫ్రాక్చర్స్ అని. సో ఏరియా అంతా కూడా రెడ్యూస్ అయిపోయింది. అలా రెడ్యూస్ అయిపోయిన తర్వాత నెక్కింగ్ జరుగుతుంది. నెక్కింగ్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఫ్రాక్చర్ జరుగుతుంది ఫైనల్గా. ఓకే, ఫైనల్గా ఫ్రాక్చర్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత అది పర్మనెంట్ డిఫార్మేషన్ అవుతుంది. సో అందులో భాగంగా అప్పర్ ఇల్డ్ పాయింట్ అంటారు, దీని లోవర్ ఇల్డ్ పాయింట్ అంటారు. ఆ తర్వాత అల్టిమేట్ స్ట్రెంత్ ఉంటుంది, ఆ తర్వాత నెక్కింగ్ జరుగుతూ ఉంటుంది, దెన్ ఫైనల్గా ఫ్రాక్చర్ వస్తుంది. ఇదంతా కూడా డక్టైల్ మెటీరియల్స్కి అయితే జనరల్గా చెప్తూ ఉంటారు. ఓకే, సో ఈ టెన్సైల్ టెస్టింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది. సో దానిలో ఈ పర్ఫార్మెన్స్ చేస్తారు, ఐ మీన్ ఈ టెస్ట్ చేస్తామంటే ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. సో ఆటోమేటికల్గా ఆ గ్రాఫ్ అనేది ఇప్పుడు నేను చూపించిన గ్రాఫ్ అనేది డెవలప్ చేస్తుంది ఆ మిషన్లో. యూట్యూబ్లో మీరు టెన్సైల్ టెస్టింగ్ మిషన్ అంటే కనబడుతుంది, ఆటోమేటిక్ గ్రాఫ్ అనేది ఇస్తుంది. నేను యూట్యూబ్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ట్రూ స్ట్రెస్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రెస్. ఇది చాలా సింపుల్. యాక్చువల్గా ఇట్లా మనము ఇలా టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ ఇది జా అంటారు, ఇది ఫిక్స్డ్ జా అప్పర్ది, ఇదేమో మూవబుల్ జా కిందిది. సో ఈ రెండింటి మధ్యలో మనకి స్పెసిమెన్ పెడతారు, స్పెసిమెన్ పెట్టి లోడ్ అప్లై చేస్తారు. టెన్సైల్ అయితే టెన్సైల్, కంప్రెస్ అయితే కంప్రెస్. సో ఎప్పుడైతే ఈ లోడ్ అప్లై చేస్తూ ఉంటారో మనకి ఏరియా అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఏరియా అనేది రెడ్యూస్ అవుతుంది. సో ట్రూ స్ట్రెస్ అని ఎప్పుడంటామంటే ఆ యొక్క రెసిస్టింగ్ ఫోర్స్ బై ఇన్స్టాంటేనియస్ ఏరియా. ఓకే, ఇక్కడ రాసాను. ట్రూ స్ట్రెస్ అంటే రెసిస్టింగ్ ఫోర్స్ బై ఇన్స్టాంటేనియస్ ఏరియా. ఇన్స్టాంటేనియస్ అంటే ప్రతి పాయింట్ దగ్గర, ఓకే, ప్రతి పాయింట్ దగ్గర ఆ ఏరియా తీసుకుంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ ఏరియా అంటారు. ఓకే, దాన్ని మనం ట్రూ స్ట్రెస్ అంటాం. సో జనరల్గా అది కనుక్కోవడం కష్టం కాబట్టి, అంటే ప్రతి ఏరియా ప్రతి లోడ్ దగ్గర, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 Newton లోడ్ పెరిగింది, నెక్స్ట్ సెకండ్ 2 Newton లోడ్ పెరిగింది, తర్వాత 3 Newton లోడ్, అలా మనకి లోడ్ పెంచినా కొద్దీ అక్కడ ఏమవుతుంది, ఏరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ అక్కడ స్ట్రెస్ పెరిగిన కొద్దీ ఏరియా తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రతి ఏరియాని మనం తీసుకోవడం కష్టం కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటారు. ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటే డైరెక్ట్గా రెసిస్టింగ్ ఫోర్స్ బై ఏరియా. సో నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్స్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇది నేను తర్వాత చెప్తామా, జస్ట్ ఇట్ వాజ్ గివింగ్ ఏ హెడ్లైన్స్. డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటిది, సో డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే మెటీరియల్ అక్కడ బ్రేక్ అవుతుంది, నాన్ డిస్ట్రక్టివ్ అంటే మెటీరియల్కి బ్రేక్ ఏం కాదు, మెటీరియల్ అనేది సేఫ్గా ఉంటుంది. సో అందులో కంప్రెసివ్ టెస్ట్, టెన్సైల్ టెస్ట్, బాండ్ టెస్ట్, స్ట్రెంత్ టెస్ట్. ఇంత కంప్రెసివ్ టెన్సైల్ వచ్చేసి యూటీఎం అల్టిమేట్ టెన్సైల్ మిషనింగ్లో పర్ఫామ్ చేస్తారు, ఆల్రెడీ నేను ఫోటో చూపించాను. సో నాన్ డిస్ట్రక్టివ్ వచ్చేసి అల్ట్రాసోనిక్ రీబౌండ్ హార్మ్ టెస్ట్ అండ్ కార్బన్ డెప్త్ మెజర్మెంట్ టెస్ట్, హాఫ్ సెల్ పొటెంటియోమీటర్ టెస్ట్, పెనిట్రేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి. సో ఐ విల్ స్పీక్, ఇవి తర్వాత నేను చెప్తా ఉంటా. అండ్ వచ్చేసి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అని చెప్పాను ఆల్రెడీ. సో నాన్ డిస్ట్రక్టివ్లో యూజర్ ఫర్ ఫైండింగ్ అవుట్ డిఫెక్ట్స్. సో మెటీరియల్ లోపల కనబడని, కంటికి కనబడిన డిఫెక్ట్స్ అన్ని కూడా నాన్ డిస్ట్రక్టివ్లో కనబెడతాం టెస్ట్లో. అండ్ డిస్ట్రక్టివ్ టెస్ట్లో వచ్చేసి యూజ్డ్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ ఒక ప్రాపర్టీ, అది హార్డ్ ఉందా, లేదంటే డక్టైలా, లేదంటే టెన్సైలా, అలా ఆ ప్రాపర్టీస్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని కనుక్కోవడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ డిస్ట్రక్టివ్ టెస్ట్. వేరాజ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ వచ్చేసి ఆ డిఫెక్ట్స్ కనుక్కోవడానికి, లోపల
హోల్ ఉందా, లేదంటే ఏమైనా మెటీరియల్ ఎలా ఉంది, దాని యొక్క నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అన్ని కూడా ఆ డిఫెక్ట్స్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. సో లోడ్ ఈజ్ నాట్ అప్లైడ్ ఆన్ ద మెటీరియల్. లోడ్ అనేది మెటీరియల్ మీద అప్లై ఏం చేయం, దాని మీద వేరే కెమికల్స్ ద్వారా చేసేది యాక్చువల్ నాన్ డిస్ట్రక్టివ్ అంటే. సో డిస్ట్రక్టివ్ అంటే పేరులోనే ఉంది, లోడ్ అప్లై చేస్తాం కాబట్టి మెటీరియల్ డిస్ట్రక్ట్ అయిపోతుంది. ఓకే, సో అక్కడ ఉంది అది. ఎందుకని నో లోడ్ అప్లికేషన్, సో నో ఛాన్స్ ఆఫ్ మెటీరియల్ డ్యామేజ్. మెటీరియల్ అనేది డ్యామేజ్ కాదు, డిఫార్మ్ అవ్వదు లోడ్ అప్లై చేయట్లేదు కాబట్టి. ఇందులో ఏంటంటే డ్యూ టు లోడ్ అప్లికేషన్ మెటీరియల్స్ గెట్స్ డ్యామేజ్డ్ అనమాట. సో నో రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు, బట్ కెమికల్స్ ఉంటాయి కొన్ని, ఆ కెమికల్స్ తోటి మనం చేస్తాం. ఇక్కడ వచ్చేసి డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఖచ్చితంగా స్పెషల్ ఎక్విప్మెంట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇది నాన్ ఎక్స్పెన్సివ్, ఇదైతే ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇందులో ఎక్విప్మెంట్స్ మిషనరీస్ అనేది ఉన్నాయి. స్కిల్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇందులో లెస్ స్కిల్ అవసరం లేదు. డిస్ట్రక్టివ్ లెస్ స్కిల్ రిక్వైర్డ్, ఎందుకంటే మిషన్తో హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి డై పెనిట్రేషన్ టెస్ట్, అల్ట్రా రేడియోగ్రాఫిక్ టెస్ట్, అట్లా టెన్సైల్ టెస్ట్, కంప్రెసివ్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్ ఆర్ ద సమ్ ఆఫ్ ది డిస్ట్రక్టివ్ టెస్ట్, రైట్. నెక్స్ట్ ఫైనల్గా 6th టాపిక్ వచ్చేసి స్టీల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్ చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లో. స్టీల్ అంటే ఏంటిది అంటే ఇఫ్ ద కార్బన్ పర్సెంటేజ్ అనేది ఐరన్లో లెస్ దెన్ 2% అంటే దెన్ ఇట్స్ కాల్డ్ అ స్టీల్. అది మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జస్ట్ గోయింగ్ ఫండమెంటల్. స్టీల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఐరన్లో కార్బన్ పర్సెంటేజ్ అనేది less than 2% అంటే ఇట్స్ కాల్డ్ స్టీల్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 2% ఇట్ ఇస్ కాల్డ్ క్యాస్ట్ ఐరన్. ఓకే, కార్బన్ పర్సెంటేజ్ అనేది ఐరన్లో 2 కంటే ఎక్కువ ఉంటే దెన్ ఇట్స్ కాల్డ్ క్యాస్ట్ ఐరన్. సింపుల్. సో హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్, ఇది ఫైనల్ మనకి ఇది. ఐ విల్ క్లోజ్ విత్ ఇన్ 2 minutes. సో హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అంటే ఏంటిదంటే, సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది పెద్ద చాప్టర్ యాక్చువల్గా, బట్ జస్ట్ ఐ వాస్ గివింగ్ ఏ గ్లింప్ అనమాట. సో ఇందులో 3 ప్రాసెస్ ఉంటాయి. ఏంటిదనంటే ఒక మెటీరియల్ని తీసుకొని దాన్ని హీట్ చేస్తాం, పర్టికులర్ టెంపరేచర్కి హీట్ చేసి అక్కడ హోల్డ్ చేస్తాం. హోల్డ్ అంటే ఏంటిదనంటే ఆ టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 degrees Celsius దాకా నేను హీట్ చేశాను ఫస్ట్ స్టెప్. సో ఆ టెంపరేచర్ దగ్గర, ఇక్కడ 500 degrees Celsius టెంపరేచర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 hour హోల్డ్ చేస్తాను. హోల్డ్ ఈజ్ నథింగ్ బట్ సోకింగ్ అనమాట. అంటే అక్కడ ఏం చేస్తామనంటే టెంపరేచర్ చేంజ్ కాకుండా టైంని పెంచుతూ ఉంటాం, దాన్ని సోకింగ్ అంటాం. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో వచ్చేసి కూలింగ్ చేస్తాం. కూలింగ్ ఈజ్ నథింగ్ బట్ హీట్ అయిన మెటీరియల్ని 500 degrees దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి హోల్డింగ్ చేస్తాం అదే టెంపరేచర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 1 hour సంథింగ్, డిపెండ్ అపాన్ ద మెటీరియల్ ప్రాపర్టీస్. సో అలా దాన్ని మనము హోల్డ్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద టెంపరేచర్, కూలింగ్ చేస్తాం. ఆ కూలింగ్ చేస్తే జనరల్గా మనం ఎయిర్లో చేస్తాము, వాటర్లో చేస్తాం, ఫర్నెస్లో చేస్తాం, ఆయిల్లో చేస్తాం, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో ఈ బై ద ప్రాసెస్ ఆఫ్ రేట్ ఆఫ్ కూలింగ్, అంటే ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కూలింగ్ చేసే దాన్ని బట్టి మనకి స్టీల్ యొక్క లేదంటే మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేది, గ్రెయిన్స్ అనేది డిఫరెంట్గా వస్తాయి. సో దట్ ప్రాపర్టీస్ అనేది మారుతుంది అనమాట. సో మన మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్లో వీఆర్ గోయింగ్ టు హీట్ ద మెటీరియల్ అండ్ దెన్ హోల్డింగ్ ద మెటీరియల్ అండ్ దెన్ cooling with different mediums, so that we are getting different structures. Based upon the structure we are getting different properties. So based upon the properties we are getting different performance అనమాట. మెటీరియల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆ యొక్క ప్రాపర్టీస్ని బట్టి డిపెండ్ అవుతాయి, ప్రాపర్టీస్ వచ్చేసి స్ట్రక్చర్ని బట్టి డిపెండ్ అవుతాయి, స్ట్రక్చర్ వచ్చేసి ప్రాసెస్ని బట్టి డిపెండ్ అవుతాయి. ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, హీటింగ్, సోకింగ్, కూలింగ్. సో హీటింగ్ చేసి సోకింగ్ చేస్తాం, ఐ మీన్ నథింగ్ బట్ హోల్డింగ్ at a particular temperature and then cooling. ఇక్కడ చూసినట్టయితే కింద హీటింగ్ అనేది టెంపరేచర్తో హీట్ చేస్తాము అండ్ టైం అనేది సోకింగ్ ఉంటుంది, దెన్ కూలింగ్ వచ్చేసి రేట్ ఆఫ్ కూలింగ్ అనమాట. మీడియం ఆఫ్ కూలింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ మీడియం ఆఫ్ కూలింగ్ బట్టే స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది, స్ట్రక్చర్ మారిన దాన్ని బట్టి ప్రాపర్టీస్ మారుతాయి. మీకు నెక్స్ట్ ఇంకా ఒక చిన్న స్లైడ్లో ఉంటుంది. హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో చూసినట్టయితే హీటింగ్, సోకింగ్, కూలింగ్. సో హీటింగ్ చేస్తాము ఒక పర్టికులర్ టెంపరేచర్కి, ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్లో టైం, వై యాక్సిస్ టెంపరేచర్ ఉంది, ఒక పర్టికులర్ టెంపరేచర్ హీట్ చేస్తాం, ఇదంతా సోకింగ్. అంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది చూడండి, అందుకని వై యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో టైం పెట్టాను, సో దట్ సోకింగ్ టైం అనేది ఇక్కడ పెరిగింది అనమాట. దెన్ కూలింగ్, టెంపరేచర్ తగ్గిపోయింది. సో ఇక్కడేమో ఒక టెంపరేచర్, అది ఇక్కడ ఉన్న టెంపరేచరే ఇక్కడ మెయింటైన్ చేస్తాం, తర్వాత కూలింగ్ చేస్తాం. ఈ కూలింగ్ వచ్చేసి డిఫరెంట్ మీడియంస్లో చేస్తాం. సో దానిలో మనం చాలా డిఫరెన్స్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అంటే అన్లింగ్ అని, నార్మలైజింగ్ అని, హార్డనింగ్ అని, టెంపరింగ్ అని, కేస్ హార్డనింగ్ అని, ఇవి నేను నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, అసలు ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అసలు ఏంటి ఫ్లో డయాగ్రామ్, అసలు మెటీరియల్ సైన్స్లో మనకి ఏముంటుంది అనేది బ్రాడ్గా చెప్పాలంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కాంపోనెంట్స్ ఉంటాయి అందులో. ఓకే, 4 కాంపోనెంట్స్. ఓకే, ఏంటంటే ప్రాసెసింగ్, స్ట్రక్చర్, ప్రాపర్టీస్, పర్ఫార్మెన్స్. మనము యాక్చువల్గా ఇంకా నేను చెప్తూ ఏమన్నాను, హీట్ ట్రీట్మెంట్లో మనం ఒక టెంపరేచర్ దాకా హీట్ చేసి దాన్ని హోల్డ్ చేసి ఆ తర్వాత కూల్ చేస్తున్నాం. సో కూల్ చేసే దాన్ని బట్టి ఏమవుతుంది, కూల్ చేసే దాన్ని బట్టి స్ట్రక్చర్ అనేది మారుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ కూల్ చేస్తామనుకో కోర్స్ గ్రెయిన్ ఫామ్ అవుతాయి.
ఒకవేళ స్లో కూల్ చేసామనుకో ఫైన్ గ్రెయిన్ ఫామ్ అవుతాయి. లేదంటే ఎయిర్లో కూల్ చేసామనుకో మోడరేట్ గ్రెయిన్ ఫామ్ అవుతుంది. అంటే ఈ గ్రెయిన్ ఫార్మేషన్ బట్టి, ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ బట్టి ఏమవుతుందంటే ప్రాపర్టీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవ్వడం బట్టి ఏమవుతుందంటే ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి బాగుంటుంది అనమాట. అంటే ఏంటిదనంటే మనము ఏ ప్రాసెస్ చేసినా, నాట్ ఓన్లీ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్ బట్ ఆల్సో ఇఫ్ డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రాసెస్, మెటీరియల్స్ మొత్తంలో కూడా, మెటీరియల్ సైన్స్ మొత్తంలో మనం చదివింది ఏంటంటే ఏ ప్రాసెస్ తీసుకున్నా ఆ ప్రాసెస్ ఆ యొక్క స్ట్రక్చర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఐ మీన్ ఆ స్ట్రక్చర్లో మార్పులు వస్తాయి. ఆ స్ట్రక్చర్లో మార్పులు ఏమవుతాయంటే ప్రాపర్టీస్ వస్తాయి అనమాట. డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకి తగ్గడమా పెరగడమా అనేది జరుగుతుంది. సో ఆ ప్రాపర్టీస్ని బట్టి పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది. ఓన్లీ 4 థింగ్స్: ప్రాసెస్ మనము చేసే ప్రాసెస్ని బట్టి అక్కడ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. స్ట్రక్చర్ మారిన దాన్ని బట్టి ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ వస్తూ ఉంటుంది. అందుకని నేను మెటీరియల్ సైన్స్ అంటే ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ అన్న. యాక్చువల్గా స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ మాత్రమే కాదు కానీ దానికి ప్రాసెసింగ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అంటే ఈ రెండు ప్రాసెస్ పర్ఫార్మెన్స్ యాక్చువల్గా వీఆర్ నాట్ ఫోకస్ ఇన్ అవర్ మెటీరియల్ సైన్స్. బట్ ప్రాసెస్ వచ్చేసి దాన్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని, పర్ఫార్మెన్స్ వచ్చేసి డిజైన్లో, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చూస్తూ ఉంటాం. బట్ మేజర్గా అవర్ కన్సర్న్ ఇస్ దట్ మెటీరియల్ సైన్స్ మొత్తం కూడా, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మొత్తం కూడా చూసినట్లయితే ప్రాసెసింగ్ బట్టి స్ట్రక్చర్ని ఫామ్ అవుతుంది, స్ట్రక్చర్ని బట్టి ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి, ప్రాపర్టీస్ని బట్టి పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇది వరకు ఇది క్లోజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో వచ్చేసి మీకు ఏముంది అంటే, లెట్ మీ సే సో ఈరోజు అయితే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ థర్మల్ సైన్సెస్. అంటే అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటిది, ఐసీ ఇంజిన్స్ అంటే ఏంటిది, అందులో బేసిక్గా థర్మల్ సైన్స్కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అప్కమింగ్ క్లాస్ అనేది చెప్తా. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ గురించి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ గురించి, ఫైనల్గా మిషన్ డిజైన్. ఓకే, దీస్ ఆర్ ద 5 ఫండమెంటల్ క్లాసెస్. దెన్ వీఆర్ గోయింగ్ టు ఇన్ డెప్త్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. సో థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సో దట్ దే కెన్ ఆల్సో అండర్స్టాండ్ దీస్ క్లాసెస్. థ్యాంక్ యూ. Bye.